ఇండియన్ పార్లమెంట్లో వందే మాతరం సాంగ్ గురించి పెద్ద డిస్కషన్. మన దేశంలో ఇంకేం ప్రాబ్లమ్స్ లేవు. ఎప్పుడో 1937లో తీసుకున్న ఒక డిసిజన్ పైన రోజంతా పార్లమెంట్లో రచ్చ. పాయింట్ నెంబర్ 1, ఇప్పుడు ఇండిగో క్రైసిస్ జరుగుతుంది. ల్యాక్స్ ఆఫ్ పీపుల్ సఫర్ అవుతున్నారు. దాని గురించి డిస్కషన్ ఉందా అంటే లేదు. పాయింట్ నెంబర్ 2, ఆపరేషన్ సింధూర్ అనేది ఎండ్ కాలేదు. ఒకవేళ మా పైన తిరిగి ఏమైనా అటాక్ జరిగితే అది మేము యాక్ట్ ఆఫ్ వార్ కింద కన్సిడర్ చేసి మళ్ళీ అటాక్ చేస్తాము అని అన్నారు. ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్లో క్లియర్గా పాకిస్తాన్తో లింక్ ఉంది. దాని గురించి డిస్కషన్ ఉందా లేదు. పాయింట్ నెంబర్ 3, ఫార్మర్స్కి కరెక్ట్ గిట్టుబాటు ధర రాక చాలామంది రైతులు సఫర్ అవుతున్నారు. దాని గురించి డిస్కషన్ ఉందా లేదు. పాయింట్ నెంబర్ 4, $1 90 రూపీస్కి వచ్చింది. రూపీ వాల్యూ పడిపోతూ ఆల్మోస్ట్ 90కి రీచ్ అయింది. దాని గురించి డిస్కషన్ ఉందా లేదు. పాయింట్ నెంబర్ 5, టాక్సిక్ వర్క్ కల్చర్ పెరిగిపోతుంది అని చెప్పి రైట్ టు డిస్కనెక్ట్ బిల్ తీసుకొని వచ్చిండ్రు. ఎందుకు? సొంత ఫ్యామిలీ మెంబర్స్ చనిపోయినా కూడా వర్క్ చేయమని చెప్పి టాక్సిక్ కల్చర్ పెరిగిపోతుందని చెప్పి బిల్లు తీసుకొని వస్తే దాని గురించి పెద్ద డిస్కషన్ లేదు. పాయింట్ నెంబర్ 6, అమెరికా H1B మీద ఎన్నో రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాడు ట్రంప్ అండ్ ఎంతో టారిఫ్స్ పెడుతున్నాడు ఇండియా పైన. దానివల్ల ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటున్నాయి. దాని గురించి డిస్కషన్ ఉందా లేదు. కానీ వందే మాతరంలో తీసుకున్న ఒక డిసిజన్ పైన, అది కూడా 1937లో తీసుకున్న డిసిజన్ పైన ఇప్పుడు 2025లో పార్లమెంట్లో పెద్ద రచ్చ. ఎందుకు? వందే మాతరం సాంగ్ రూట్స్ అనేది వెస్ట్ బెంగాల్ నుంచి ఉంటాయి. నెక్స్ట్ ఇయర్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. మళ్ళీ మతపరమైన గొడవలు తీసుకొని వచ్చి రిలీజియన్ బేస్డ్ డివైడ్ చేసి మళ్ళీ ఎలక్షన్స్లో గెలవాలని చెప్పి ప్లాన్. అసలు వందే మాతరం స్టోరీ ఏంటంటే, ఫస్ట్ సాంగ్ కంపోజ్ చేసినప్పుడు 1882లో మొత్తం 6 స్టాంజాస్ ఉంటుండే. ఫస్ట్ 2 స్టాంజాస్ మాత్రం నేషన్కి సంబంధించి కొంచెం సెక్యులర్గా ఉంటుండే. 3rd నుంచి 6th స్టాంజాస్ వరకు ఏంటంటే హిందూ గాడెస్కి సంబంధించినట్టు, అంటే సరస్వతి దేవత కానీ, లక్ష్మీ దేవత కానీ, దుర్గా దేవతకు సంబంధించినట్టు ఉంటుండే. అయితే 1937లో కాంగ్రెస్ ఏం చేసింది, ఈ 6 స్టాంజాస్ వద్దు, ఓన్లీ ఫస్ట్ 2 అడాప్ట్ చేసుకుందాము. ఎందుకంటే 3rd నుండి 6th వరకు అనేటివి మనం కంటిన్యూ చేస్తే నేషన్ని రిలీజియన్ బేస్డ్ డివైడ్ చేసినట్టు అవుతుంది, అలా వద్దు అని చెప్పి ఒక డిసిషన్ తీసుకున్నారు. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ, రాజేంద్ర ప్రసాద్, రవీంద్రనాథ్ ఠాగూర్ అందరూ కలిసి తీసుకున్న డెసిషన్ అది. దాని గురించి అంత సెటిల్ అయిపోయి అందరు మర్చిపోయినరు, అసలు ఆ టాపికే లేదు. కానీ 1937లో జరిగిన దాన్ని ఇప్పుడు సడన్గా 2025లో తీసుకొని వచ్చి కాంగ్రెస్ తప్పు చేసింది, నెహ్రూ వల్లనే ఇప్పుడు ఆ సాంగ్ రాలేదు, ఇప్పుడు మళ్ళీ 6 స్టాంజర్స్ పెట్టి మొత్తం పాడాలి, కాంగ్రెస్ సారీ చెప్పాలి నేషన్కి అని ఇవన్నీ తీసుకొస్తున్నారు. ఇంకా మన దేశంలో వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు. అందుకే మనం 1937 పై ఇవన్నీ డిస్కషన్స్ చేయాలి.